ఎంత చల్లగా ఉందయ్యా. హాయ్ ఇండియా, హాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సై. ఇవాళ డే 74 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇవాళ వర్కౌట్ లో బైసెప్ ట్రైసెప్ ట్రైన్ చేస్తున్నా. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఉంటారు. ఇవాళ ఒక అతను కలిసి 100 days ఛాలెంజ్ లో చాలా కష్టపడుతున్నావు, ఆల్ ద బెస్ట్ చెప్పారు. స్విట్జర్లాండ్ లో ఎక్కడో ఒక మూల. నైస్, గుడ్ జాబ్. మీరు ఈ వీడియో ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, చూద్దాం మన వీడియో ఏ కంట్రీలో తిరుగుతుందో. ఇది నా బ్రేక్ఫాస్ట్. నా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు యూరోప్కి వచ్చేటప్పుడు లగేజ్ తక్కువ పెట్టుకోరా అని. మనం వింటామా? వినాం కదా. మనకి బట్టలు ఇంపార్టెంట్ కాబట్టి అవసరం ఉన్నవి లేనివి మొత్తం సూట్ కేసులో కుక్కుతాం. సరేలే క్యాబ్ బుక్ చేద్దామని క్యాబ్ చూస్తే 8,000 ఉంది. కిలోమీటర్ కూడా లేదు డిస్టెన్స్. 30-40 కిలోలు డంబులు మోయడం కాదు, సూట్ కేసులు మోయి అని చెప్పి స్టార్ట్ అయిపోయా. జిమ్ లో ఇన్ని డంబులు మోస్తావా, ఇంట్లో వాటర్ క్యాన్ తిప్పాలన్నా ఎంత వెయిట్ అనిపిస్తుందో. ట్రైన్ జర్నీ అయితే సీనరీస్ నెక్స్ట్ లెవెల్. ఇవాళ మొత్తం షిఫ్టింగ్ లోనే అయిపోయింది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. స్టే అయితే చాలా బాగుంది వ్యూ. ఇవాళ యాక్చువల్లీ ప్లాన్ లో ఏం లేదు, బట్ ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయా. డిన్నర్ లో చికెన్ సలాడ్ తిన్నా. ట్రావెలింగ్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్ హీల్స్ మీ. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చా, ఈ పేరు పలకడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు ఓకే ఉంది, కానీ సమ్మర్ లో చాలా బాగుంటుందంట ఈ ప్లేస్. ఈవినింగ్ నా సెకండ్ వర్కౌట్ లో కొన్ని పుషప్స్, స్కిప్పింగ్ అండ్ హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేశా. చలికి హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. హ్యాండ్ స్టాండ్ అసలు చేయలేకపోయా, బట్ వదులుతామా వచ్చే వరకు చేస్తూనే ఉన్నా. అలసిపోయి పడుకున్నా, డిన్నర్ చేయడం మర్చిపోయాను గైస్. 9కి పడుకుని పొద్దున్న 8కి లేచా. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. దట్స్ డే 74 ఖల్లాస్.